శీర్షిక ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రకారం అన్ని అవమానాలు నేరాలుగా పరిగణించబడవు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగల వ్యక్తిని ఉద్దేశించి చేసిన అవమానాలు మరియు బెదిరింపు వ్యాఖ్యలు అన్నీ నేరంగా పరిగణించబడవని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తుల బెంచ్ పి.బి. కేరళ ఎమ్మెల్యే పి.వికి వ్యతిరేకంగా అవమానకరమైన వీడియోను అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరునాథన్ మలయాళీ అనే యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ మరియు పబ్లిషర్ షాజన్ స్కారియాకు పార్దివాలా మరియు మనోజ్ మిశ్రా ముందస్తు బెయిల్కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. శ్రీనిజిన్ కేవలం బాధితుడు ఎస్సీ/ఎస్టీ వ్యక్తి అయినందున 1989 చట్టం ప్రకారం ఎస్సీ/ఎస్టీయేతర వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయలేమని జస్టిస్ పార్దివాలా పేర్కొన్నారు. బాధితురాలిని ఎస్సీ/ఎస్టీ సభ్యునిగా గుర్తించడం వల్ల ప్రత్యేకంగా అవమానం జరిగినట్లయితే మాత్రమే చట్టం వర్తిస్తుంది. నిబంధనను సమర్థవంతంగా అమలు చేయాలంటే అవమానాన్ని బాధితుని కుల గుర్తింపుతో ముడిపెట్టి ఉండాలని కోర్టు పేర్కొంది. శీర్షిక బోట్స్వానా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వజ్రాన్ని కనుగొంది. కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్ప్ ద్వారా 2492 క్యారెట్ల భారీ వజ్రం ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది బోట్స్వానాలో కనుగొనబడింది. ఎక్స్-రే డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈశాన్య బోట్స్వానాలోని కరోవే డైమండ్ మైన్లో వజ్రం కనుగొనబడింది. కొత్తగా కనుగొనబడిన వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన 3016 క్యారెట్ల కల్లినన్ డైమండ్ తర్వాత రెండవది. లూకారా వజ్రం యొక్క విలువను అంచనా వేయలేదు కానీ ఇది ఇప్పటివరకు వెలికితీసిన అతిపెద్ద వజ్రాలలో ఒకటిగా పేర్కొంది. పెద్ద, అధిక విలువైన వజ్రాలను గుర్తించి సంరక్షించేందుకు 2017లో లుకారా ఇన్స్టాల్ చేసిన మెగా డైమండ్ రికవరీ ఎక్స్-రే సాంకేతికతను ఉపయోగించి కనుగొనబడింది. దాదాపు అరచేతి పరిమాణంలో ఉన్న అపారదర్శక రాయిని బోట్స్వానా ప్రెసిడెంట్ మొక్బెట్సీ మసెసికి అందించారు. ఇది ఇప్పటివరకు బోట్స్వానాలో కనుగొనబడిన అతిపెద్ద వజ్రమని మరియు ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద వజ్రమని ఆయన ప్రశంసించారు. బోట్స్వానా ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శీర్షిక పక్కదారి పట్టడం లేదు. ఉక్రెయిన్లో మోడీ పర్యటన బ్యాలెన్సింగ్ యాక్ట్గా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కైవ్ పర్యటన మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశం రష్యా ఉక్రెయిన్ వివాదంపై నిజమైన శాంతి చొరవ కంటే భారతదేశ వైఖరిని సమతుల్యం చేసే ప్రయత్నంగా భావించబడింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పటి నుండి భారతదేశం తటస్థ స్థితిని కొనసాగిస్తోంది. రష్యాను విమర్శించే తీర్మానాలకు దూరంగా ఉంది మరియు పాశ్చాత్య ఆంక్షలను విస్మరించింది. ఉక్రెయిన్ను G20 శిఖరాగ్ర సమావేశంలో చేర్చాలని మరియు స్విస్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఉన్నత స్థాయి ప్రాతినిధ్యాన్ని పంపాలని ఉక్రెయిన్ అభ్యర్థనలు చేసినప్పటికీ భారతదేశం ఉక్రెయిన్ యొక్క కారణంతో స్పష్టంగా పొత్తు పెట్టుకోలేదు. ఉక్రెయిన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని మోడీ చేసిన మొట్టమొదటి పర్యటన సంఘర్షణపై చర్చలు మరియు యుద్ధ బాధితుల కోసం స్మారక చిహ్నం సందర్శనతో సహా సింబాలిక్ ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఇందులో యుద్ధ మృతులు లేదా గాయపడిన వ్యక్తులతో సమావేశాలు లేవు. పర్యటన ఫలితంగా వ్యవసాయం, సంస్కృతి, వైద్య ఉత్పత్తులు మరియు సమాజ అభివృద్ధిలో సహకారంపై ఒప్పందాలు జరిగాయి. అయితే వ్యూహాత్మక భాగస్వామ్యాలు లేదా మౌలిక సదుపాయాల కోసం ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనలను పరిష్కరించలేదు. వివాదాల పరిష్కారంలో భారతదేశం మరింత చురుకైన పాత్ర పోషిస్తుందా లేదా అనేది విస్తృత ప్రశ్నగా మిగిలిపోయింది.
ప్రత్యేకించి నవంబర్ శిఖరాగ్ర సమావేశం కోసం కైవ్ ప్రతిపాదనతో. మోడీ పర్యటన ముఖ్యమైనది అయినప్పటికీ, ప్రపంచ శాంతి ప్రయత్నాల పట్ల భారతదేశం యొక్క విధానాన్ని గణనీయంగా మార్చలేదు. శీర్షిక: గత దశాబ్దంలో భారత ఘాత్కి అంతరిక్ష రంగం 20,000 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశ అంతరిక్ష రంగం గత దశాబ్దంలో దేశ ఘాత్కి దాదాపు 2,400 కోట్ల డాలర్లు, 20,000 కోట్ల రూపాయలు అందించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో 96,000 ఉద్యోగాలకు మద్దతునిచ్చింది. ఈ రంగం గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని ప్రదర్శించింది. అంతరిక్ష రంగం ఉత్పత్తి చేసే ప్రతి డాలర్ భారత ఆర్థిక వ్యవస్థపై $2 మరియు 54 సెంట్లు గుణకార ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని విస్తృత పారిశ్రామిక శ్రామిక శక్తి కంటే భారతదేశ అంతరిక్ష శ్రామిక శక్తి 2.5 రెట్లు ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల సందర్భంగా నోవాస్పేస్లో అనుబంధ కార్యనిర్వాహక సలహాదారు స్టీవ్ బోచింగర్ ఈ అంతర్దృష్టులను పంచుకున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రారంభించిన ఈ అధ్యయనం 56 సంస్థల ప్రతినిధులతో ఇంటర్వ్యూల ఆధారంగా 2014 నుండి 2023 వరకు అంతరిక్ష రంగం యొక్క సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని మూల్యాంకనం చేస్తూ, భారతీయ ఆర్థిక శాస్త్ర పరిశోధనా సంస్థలు అకోనన్ మరియు నోవాస్పేస్ నిర్వహించాయి. శీర్షిక: పాఠశాల భద్రతా మార్గదర్శకాలను అమలు చేయండి. కేంద్రం రాష్ట్రాలకు చెబుతుంది. ముంబై సమీపంలోని బద్లాపూర్లోని ఒక పాఠశాలలో 2 4 బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నిరసనలకు ప్రతిస్పందనగా, పాఠశాలల్లో పిల్లల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ (POCSO) చట్టం ప్రకారం 2021లో జారీ చేయబడిన మార్గదర్శకాలు. వాటాదారుల జవాబుదారీతనం, చట్టపరమైన అవసరాలు, కౌన్సెలింగ్ మరియు నివారణ విద్యకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంటాయి. మార్గదర్శకాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయని మరియు పిల్లలు పాఠశాల రవాణాను ఉపయోగిస్తున్నప్పుడు సహా సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి కీలకమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మార్గదర్శకాలను అమలు చేసే స్థితిని నివేదించమని కోరబడ్డాయి మరియు నిర్దిష్ట ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించవచ్చు. పిల్లల భద్రతకు సంబంధించి ఏదైనా వ్యక్తి లేదా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ పాలసీ ని మార్గదర్శకాలు హైలైట్ చేస్తాయి. శీర్షిక: గ్లోబల్ కాంటెస్ట్ యొక్క ఫైనలిస్టులకు మద్దతు ఇవ్వడానికి మరియు అబ్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 ఫైనలిస్టులను యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, గేమింగ్, మ్యూజిక్ మరియు విజువల్ ఆర్ట్స్ రంగాలలో గ్లోబల్ ప్లాట్ఫారమ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. ఫైనలిస్టులందరికీ ఈ సీజన్లో నిర్వహించబడే 25 ఈవెంట్లలో పాల్గొనేందుకు మరియు ప్రధాన వేవ్స్ ప్లాట్ఫారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్లో ఉన్నవారు వంటి విజేతలు తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రధాన నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యంతో సహా మంత్రిత్వ శాఖ నుండి మద్దతు పొందుతారు. ఈ ప్రాజెక్టులు ప్రసిద్ధ ఉత్సవాల్లో ప్రదర్శించబడతాయి. యానిమే పోటీ విజేతలకు జపాన్లోని అతిపెద్ద అనిమే ఈవెంట్తో సహా ప్రధాన అనిమే ఈవెంట్లలో పాల్గొనడానికి అవకాశాలు ఇవ్వబడతాయి.
ఈ ఛాలెంజ్లు ప్రధాన వేవ్స్ ఈవెంట్లో భాగంగా నిర్వహించబడుతున్నాయి. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న సృష్టికర్త కమ్యూనిటీని ఎంగేజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శీర్షిక: ఒడిశా సీఎం మహిళల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సహాయ పథకాన్ని ప్రారంభించారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ 21 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సుగల 1 కోటి మంది పేద మహిళలకు 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు అందించడం ద్వారా సుభద్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనను ముగించి ఇటీవలే అధికారంలోకి వచ్చిన బీజేపీకి సుభద్ర పథకం ఒక కీలక ఎన్నికల వాగ్దానం. పథకం కింద రాఖీ పూర్ణిమ రోజు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాడు 5,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా సంవత్సరానికి మొత్తం 10,000 రూపాయలు పంపిణీ చేయబడుతుంది. మరేదైనా ప్రభుత్వ పథకం కింద ఇప్పటికే నెలకు 1,500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్న మహిళలు సుభద్ర పథకానికి అర్హులు కారు. శీర్షిక: భారతదేశంలో మహిళలపై హింసకు సంబంధించిన నిరంతర సమస్య. కోల్కతాలో ఇటీవల జరిగిన ఒక ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్య మహిళల భద్రత గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించింది. ఇది నిరసనలు మరియు బలమైన చట్టపరమైన రక్షణ కోసం డిమాండ్లకు దారితీసింది. హెల్త్కేర్ వర్కర్లు తమను రక్షించడానికి కేంద్ర చట్టం కోసం పిలుపునిచ్చారు. యూకే మరియు అస్లో ఉన్నటువంటి దేశవ్యాప్త రక్షణ చట్టం కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాదిస్తోంది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ భారతదేశంలో మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. 2022లో 4,45,000కి పైగా కేసులు నమోదయ్యాయి. సమగ్ర సంస్కరణల ఆవశ్యకతను హైలైట్ చేస్తుంది. కీలక శాసన చర్యలలో పోష్ చట్టం 2013, క్రిమినల్ లా సవరణ చట్టం 2013 మరియు బేటీ బచావో బేటీ పడావో మరియు నిర్భయ ఫండ్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ చట్టాల అమలు అస్థిరంగా ఉంది మరియు సామాజిక నిబంధనలు మహిళల భద్రతను నిర్ధారించే ప్రయత్నాలను బలహీనపరుస్తూనే ఉన్నాయి.